హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్ మౌర్య. రాజ్యాంగంలోని ఆర్టికల్ 23, 24 రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి వివరిస్తుంది. ఈ వీడియోలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భారతదేశంలో ఎవరినైనా బలవంతంగా పని చేయించడం చట్టవిరుద్ధమని మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. మన దేశంలో ఎవరినైనా బలవంతంగా పని చేయించవచ్చా, లేదా మనుషులను డబ్బులకు అమ్ముకోవచ్చా? లేదు, అసలు అలా చేయకూడదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 ప్రకారం ఈ విధమైన చర్యలను పూర్తిగా నిషేధిస్తుంది. ఆర్టికల్ 23 4 ముఖ్యమైన విషయాలను నిషేధించింది. ఒకటి, వెట్టి చాకిరీ రద్దు చేయబడింది. రెండోది, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే డబ్బుల కోసం మనుషులను అమ్మడం, కొనడం లేదా బలవంతంగా ఇతర ప్రాంతాలకు తరలించి వాళ్ళను పని చేయించడం కూడా నిషేధించబడింది. ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్ని బలవంతంగా ఫ్యాక్టరీలో లేదా హోటల్లో పని చేయించడం రాజ్యాంగ విరుద్ధం. మరియు ఫోర్స్డ్ లేబర్ అంటే ఎవరికైనా వారికి పని చేయడం ఇష్టం లేకుండా బలవంతంగా పని చేయించుకోవడం కూడా రాజ్యాంగ విరుద్ధం. మరియు మనీ ఇవ్వకుండా పని చేయించుకోవడం కూడా రాజ్యాంగ విరుద్ధం. పాతకాలం రోజుల్లో రాజులు ప్రజలను ఉచితంగా పని చేయించుకునేవారు. అట్లాంటి వ్యవస్థని రాజ్యాంగం పూర్తిగా నిషేధించింది. ఆర్టికల్ 23 ప్రకారం ఒక మనిషిని దాసుడిలా పనిచేయించడం, వేతనం చెల్లించకుండా పని చేయించడం, డబ్బుల కోసం మనుషులను అమ్ముకోవడం చట్ట విరుద్ధం. భారత రాజ్యాంగం ప్రతి ఒక్క మనిషి గౌరవాన్ని కాపాడుతుంది. ఇదే ఆర్టికల్ 23 యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఆర్టికల్ 23 యొక్క వివరణ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆర్టికల్ 24 గురించి తెలుసుకుందాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.